నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మనం నిత్య జీవితంలో ఎక్కువగా కొన్ని పదాలు వాడుతూ ఉంటాము. లైఫ్‌తో అది కంపేర్ చేసి చూస్తూ ఉంటాము. అటువంటి పదాలలో ఎక్కువగా మనం మాట్లాడుకునేది అదృష్టం. నిజంగా మనం ఎంత కష్టపడ్డా, ఏం చేసినా అదృష్టం అనేది ఉండాలి. లేకపోతే మనం ఎంత చేసినా వృధా అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నిజంగా అదృష్టం యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉంది? నిజంగా అదృష్టం అనేది ఉండాలా? లేదా? అనే విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు గోపీకృష్ణ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అదృష్టం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది టాపిక్ మాట్లాడడానికి. ఎలా ఉంటుందో ఏమో కానీ ప్రతి ఒక్కరు కూడా అంటుంటారండి, నేను చాలా కష్టపడుతున్నాను కానీ నాకు అదృష్టం లేదు, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసినా కానీ నాకు అవ్వలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అట్లా ఇంట్లో ఒక ఇద్దరం ఉన్నామంటే ఒకరిది ఒకలా ఉంటుంది, ఒకరిది ఒకలా ఉంటుంది. అదంతా మన స్తోమతకు తగ్గట్ట అనుకుంటే కాదు, ఇద్దరికి అదే స్తోమత. మరి ఏంటి అనంటే అదృష్టం. ప్రతి ఒక్క దగ్గర అదృష్టం అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. నిజంగా అదృష్టం యొక్క ప్రాధాన్యత ఏంటి? అసలు అదృష్టం అంటే ఏంటి? తప్పకుండా ఈ అదృష్టాన్ని అనే శబ్దానికి మొదలు ఆ శబ్ద అర్థం తెలుసుకుందాం. అదృష్టం అంటే, దృష్టం అంటే కంటికి కనిపించేది, అదృష్టము అంటే కంటికి కనిపించనిది అని అర్థం. దృష్టం, మీరు నాకు కనిపిస్తున్నారు, మా కెమెరాలు కనిపిస్తున్నాయి, రూమ్ కనిపిస్తుంది. మన కంటికి కనిపించని శక్తి ఉంటుంది కదా, అది అంటే అకారం వాడాం అక్కడ. నా దృష్టం అదృష్టం అంటే కంటికి కనిపించనిది అని అర్థం. కంటికి కనిపించనిది అదృష్టం. దాన్ని లౌకిక భాషలో ఇప్పుడు సక్సెస్ అంటూ ఉంటున్నారు. కొంతమంది చాలా కష్టపడతారు, ఏమీ సక్సెస్ అవ్వరు. కొంతమంది ఏమీ కష్టపడరు, సక్సెస్ అవుతూ ఉంటారు. కొంతమంది విద్యార్థులు, ఉదాహరణకి స్టూడెంట్స్ చూద్దాం. స్టూడెంట్స్ కూడా సంవత్సరం అంతా చదువుతాడు, ర్యాంకు కొట్టేప్పుడో మార్కులు తీసుకునేప్పుడో తక్కువగా తీసుకుంటాడు. పరీక్షల్లో అది గుర్తు రాకపోవడమో, లేకపోతే రాసింది తప్పు కావడమో ఇట్లా జరుగుతూ ఉంటాయి. కొంతమందిని చూస్తూ ఉంటాం, ఏమీ చదవడు, 24 గంటలు వాడు కష్టపడడు, ఏమీ చేయకుండా ఉంటాడు. అలా ఉన్న వ్యక్తి పరీక్షలో ర్యాంక్ కొడుతూ ఉంటాడు. మంచి మేడంని చెప్పడం కానీ, వాళ్ళ టీచర్కి ఆన్సర్ చేయడం కానీ అన్ని కూడా బాగా జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఎలా జరుగుతోంది? అప్పుడు అంటాం. మళ్ళీ వ్యాపారానికి వద్దాం. వ్యాపారానికి వచ్చిన తర్వాత కొంతమంది చాలా కష్టపడుతుంటారు, వాళ్ళకేం సక్సెస్ రాదు. కొంతమంది ఏమీ కష్టపడరు, కోట్లు సంపాదిస్తారు. కొంతమంది ఏమంటావు, బొగ్గు పెట్టినా బంగారం అవుతుంది. కొంతమంది బంగారం పెట్టినా బొగ్గును తీస్తారు. అంటే ఎలా అంటే దీనికంతా కూడా అదృష్టం అని అంటాం. మనం చేసే పనికి అదృష్టం అనేది యాడ్ అవ్వాలి. అదృష్టం అనేది కలిసింది అనుకోండి, చేసే పని సక్సెస్ అవుతుంది, పరిపూర్ణం అవుతుంది. ఈ అదృష్టం అనేది ఏంటి అసలు? ఈ అదృష్టం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే 2 విధాలుగా చెప్తారు. ఈ అదృష్టం అనేది మన జన్మాంతరాల్లో చేసుకున్న పుణ్య ఫలితం వల్ల మన అకౌంట్లో అదృష్టం అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఇది మన సనాతన ధర్మంలో చెప్తాం. ఏంటంటే ఈ జన్మ ఇప్పటిది కాదు, మనకు ముందు ఇంకా 1000 జన్మలు తీసుకున్నాం, లక్షల జన్మలు తీసుకున్నాం, ఇంకా లక్షల జన్మలు కూడా తీసుకుంటాము అని. ఈ జన్మాంతరాల్లో చేసిన పాపము పుణ్యాన్ని అనుసరించే మనకి ఇప్పుడు ఏ జన్మ ఇవ్వాలని భగవంతుడు నిర్ణయిస్తాడు. మనిషి జన్మ ఇవ్వాలా, కుక్క జన్మ ఇవ్వాలా, ఇంకో జన్మ. ఆ జన్మలో కూడా ఎలాంటి జీవితాన్ని ఇవ్వాలి? కుక్కలు చాలా పుడుతూ ఉంటాయి, రోడ్ల పైన కుక్కలు ఉంటాయి, ఒక కోటీశ్వరుని ఇంట్లో కుక్క ఉంటుంది. మరి అది కుక్కే ఇది కుక్కే అంటే, నువ్వు కుక్కే అయినా జన్మాంతరాల్లో చేసుకున్న ఏదో పుణ్య విశేషం ద్వారా ఒక మహదైశ్వర్యం ఉన్న వాళ్ళ ఇంట్లో కుక్కగా పుట్టావు, కుక్కగా సంచరిస్తూ ఉన్నావు. ఏది లేదు కాబట్టి రోడ్ల పైన తిరుగుతుంది ఇంకో కుక్క. అంటే ఏంటి అని అంటే, సనాతన ధర్మంలో చెప్పేదంతా కూడా మనం ఏ అదృష్టం మనకి కావాలనుకున్నా అది జన్మాంతరాల్లో చేసుకున్న పుణ్య విశేషమే. ఆ పుణ్యం అనేది డిపాజిట్ అయ్యి ఉంటుంది మన అకౌంట్లో. ఈ శరీరం పోగానే అకౌంట్ క్లోజ్ కాదు. ఈ అకౌంట్ అనేది లక్షల కోట్ల జన్మలు ఎత్తినా మీ ఆత్మకు ఒక అకౌంట్ ఉంటుంది, ఆత్మకి అకౌంట్ ఉంటుంది. ఈ రోజు నేను గోపీకృష్ణ అవ్వచ్చు, మీరు విజిత గారు కావచ్చు. వచ్చే జన్మలో మనం ఏమవుతామో, ఏం పేరు పెట్టుకొని పుడతామో ఎవరికీ తెలియదు. అసలు మానవ జన్మే తీసుకుంటామో లేదో మనం చేసిన దాన్ని బట్టి. ఈ జన్మలో మనం ఏం చేస్తే వచ్చే జన్మ ఉన్నతమా అధమమా అనేది తెలుస్తుంది. కానీ ఈ జన్మలో మంచి పనులు చేయాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు కూడా.
అట్లా ఈ ఆత్మకి ఉన్న అకౌంట్లో పుణ్య విశేషాన్ని అనుభవించి ఈ జన్మలో అదృష్ట రూపంలో వస్తుంది మనకి. ఓకే. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాదయ అని అంటుంది శాస్త్రం. రుణం అనే ఒక శబ్దం వాడారు ఇక్కడ. రుణానుబంధం మనకు అంటే జన్మ జన్మాంతరంలో చేసుకున్న రుణాన్ని బట్టి ఆ దాన్ని బట్టి పశుపత్ని సుతాదయ, పశువులు కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, ఐశ్వర్యం కానీ, ఇవన్నీ కూడా ఎలా వస్తాయి అంటే ఈ పుణ్య విశేషం అంతా కూడా మన అకౌంట్లో డిపాజిట్ అయ్యి మనకి ఏమి ఇవ్వాలో అది ఇస్తూ ఉంటుంది. భగవంతుడు అలా మనకు సమకూరుస్తూ ఉంటాడు. ఇక సరే ఈ జన్మ జన్మాంతరంలో వచ్చింది మనకు. ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి ఏముంటుంది? అవును, ఒకడు కోటీశ్వరు ఇంట్లో పుడతాడు, ఒకడు కోటికి లేని వాడి ఇంట్లో పుడతాడు, ఒకడు ఆరోగ్యంగా పుడతాడు, ఒకడు అనారోగ్యంగా పుడతాడు, ఒకడు మంచి అందంగా పుడతాడు, ఒకడు కురూపిగా పుడతాడు. అంటే వాడికి ఏం తెలుసండి? మనం క్వశ్చన్ చేయొచ్చు కదా. పుట్టిన పిల్లవాడికి చిన్న పాపని చేతిలో తీసుకుంటే ఒకరు చాలా అందంగా ఉంటారు, ముద్దుగా ఉంటారు, ఒకరిని చూస్తే కురూపులాగా ఉంటారు, మనం చూడడానికి ఇబ్బంది పడుతుంటాం. మరి వాళ్ళకి ఏంటి? వాళ్ళు చేసుకున్న పుణ్యం ఏంటి? వాళ్ళు చేసుకున్న పాపం ఏంటి అంటే అది ఎట్లా వచ్చింది? మరి ఇద్దరూ జన్మ తీసుకున్నారు. ఒక హాస్పిటల్కి వెళ్తే ఒకరు 100 మంది జన్మలు తీసుకుంటారు. ఒకరోజు ఒకరు ఐశ్వర్యుడై ఉంటాడు, ఒకరు కూటికి గతి లేని వాడు ఉంటాడు, ఒకడు చాలా అందంగా ఉంటాడు, కురూపిగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, అనారోగ్యంగా ఉంటాడు. మరి వీళ్ళందరికీ చిన్నపిల్లలకి ఏం తెలుసండి? భగవంతుడు ఇలా ఎందుకు ఇచ్చాడు మరి అంటే మీరు చేసుకున్న పూర్వజన్మ వల్ల ఈ జన్మ మీకు వస్తుంది. ఈ జన్మలో వచ్చేదే అదృష్టం. ఈ పుణ్యం ఎందుకు చేయమంటారు? మనకి పెద్దలు కానీ మన శాస్త్రం ఎందుకు చెప్తోంది? దాన ధర్మాదులు చేయండి, పరోపకారం చేస్తూ ఉండండి, మంచి పనులు చేయండి, మీ శక్తికి మించి పనులు చేస్తూ ఉండండి, ఎంత సంపాదించినా కొంత డబ్బును దాన ధర్మాదులు చేయండి, లేకపోయినా కనీసం మాట సహాయమైనా చేయండి. వచనే కా దరిద్రత అంటారు. మీరు చేతిలో ఉండి ఒక 100 రూపాయలు ఇవ్వాలన్నా మనకి మనసు ఒప్పదు, లేకపోతే మన ఇంట్లో ఉన్న బట్టలు ఇవ్వాలన్నా మనసు ఒప్పదు, చేసిన అన్నం ఒకరికి దానం పెట్టాలన్నా మనసు ఒప్పదు. కానీ వాక్కు చేయడానికి దరిద్రం ఏముంది? ఏదో వచ్చారు ఒక సలహా అడిగారు, తరిగిపోయేదేముంది? ఇంకా పెరిగిపోతుంది తప్ప తరిగిపోదు. అంతే. మీరు ఎన్ని సలహాలు ఇచ్చినా మీ సలహా వచ్చేవాడికి ఇంకా ఉన్నతంగా అవుతుంది. అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ అవుతాం మనం సలహాలు ఇవ్వడం ద్వారా. వచనే కా దరిద్రత అంటారు శాస్త్రం. అంటే ఒక మంచి మాట మాట్లాడడానికి, మంచి మాట చెప్పడానికి, మంచి సలహా ఇవ్వడానికి దరిద్రం ఏముంది? దానిలో ఏం పోయేదేం లేదు కదా. అస్తాదపి నదాతవ్యం గృహాదపి నదీయతే పరోపకరణార్థాయ వచనే కా దరిద్రత అంటాం. అంటే అస్తాదపి నదాతవ్యం, చేతిలో ఉన్నది ఇవ్వాల్సిన పని లేదు, గృహాదపి ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టాల్సిన పని లేదు, పరోపకరణార్థాయ అంటే నీ వల్ల ఇంకొకరికి ఉపయోగం అవుతుంది అంటే, పరోపకారం అవుతోంది అంటే మంచి మాట చెప్పడానికి ఏం దరిద్రం అయ్యా నీకు అంటుంది శాస్త్రం. అట్లా దరిద్రం అనేది వాక్కులో ఉండకూడదు. మంచి మాట మాట్లాడాలి, చేత అయితే సహాయం చేయాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి. మన ధర్మం చెప్పినట్టుగా ధర్మం ఏది చెప్పిందో దాని ప్రకారంగా నడుచుకోవాలి, మంచి పనులు చేయాలి. అలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే సక్సెస్ రేటింగ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మనం మొదలు చెప్పాం కదా, అదృష్టం అంటే లౌకిక భాషలో సక్సెస్ అని. ఆ సక్సెస్ అంటే తొందరగా అర్థమవుతుంది. కొంతమంది చాలా కష్టపడతారు, ఈ జన్మాంతరాలు తీసుకుని ఉంటారు, కానీ ఈ జన్మలో దాన్ని ఫిల్టర్ చేయాలి కదా, ఈ జన్మలో దాన్ని కొంచెం శుద్ధ చేయాలి కదా. బాడీలోకి డయాబెటిక్ అటాక్ అయింది, అటాక్ అయిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయాలి కదా. కంట్రోల్ చేయాలంటే ఏదో ఒక మెడిసిన్ తీసుకోవాలి కదా. అలా తీసుకోవడమే ఈ జన్మలో మీరు చేయాల్సిన మంచి పనులు. మీ మెడిసిన్ ఏంటి? మీకు ఏదో కష్టం వచ్చింది, మీరేదో ఇబ్బంది పడుతున్నారు, దానికి ఏంటి మెడిసిన్ అంటే మంచి పనులు చేయడం. ఇప్పుడు ఈ జన్మలో చేసిన ఫలితం ఈ జన్మలో వెంటనే చూపిస్తుంది ఖచ్చితంగా. అంటే ఒక్కటి మాత్రం చెప్తాం, జన్మాంతరాల్లో చేసుకున్నది ఖచ్చితంగా అనుభవించాల్సింది. కానీ మీరు చేసుకున్న దైవ సేవ వల్ల, మంచి పనుల వల్ల దాని శాతం తగ్గుతుంది. బాడీలోంచి డయాబెటీస్ పూర్తిగా పోదు. మీరు వేసుకున్న మాత్ర ద్వారా, వేసుకున్న ఏదైనా ఒక ఇంజెక్ట్ ద్వారా ఏమవుతుంది అంటే దాని శాతం తగ్గుతుంది. మీకు 500, 400, 300 ఉన్న షుగర్ లెవెల్స్ మీ బాడీలో తీసుకున్న మాత్ర ద్వారా ఏమవుతుంది 100కు 120కు కంట్రోల్లో వస్తుంది. డాక్టర్ దాన్ని తగిన డోస్ ఇస్తాడు, ఆ డోస్ ద్వారా మీకు తగ్గుతుంది. అంటే ఉదాహరణ చెప్పితే తొందరగా అర్థమవుతుంది. అలా ఇప్పుడు ఈ అదృష్టం అనేది కూడా ఈ జన్మలో మీరు పుణ్యకర్మలు చేయాలి,
చేయడం ద్వారా ఏమవుతుందంటే ఏదైనా మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నా ఆ శాతం తగ్గుతుంది. యాక్సిడెంట్ అయ్యి కాలు పోయే బదులు కింద పడి కాలుకు దెబ్బ తగులుతుంది ఈ పుణ్యకర్మలు చేయడం ద్వారా. ఈ అదృష్టం అనేది సక్సెస్ అంతా కూడా మంచి పనుల ద్వారానే పెరుగుతూ ఉంటుంది. మన అకౌంట్ లో డబ్బులు వేస్తూ వేస్తూ ఉంటే డిపాజిట్ అవుతే మనకు అవసరం ఉన్నప్పుడు లోన్ రూపంలో తీసుకోవచ్చు. నువ్వు అకౌంట్ లో రూపాయి వేయలేవు కానీ లోన్ గురించి బ్యాంకుల చుట్టూ తిరిగితే ఉపయోగం ఉంది? ఏం ఉపయోగం? వాడు చేయడు కూడా. అరే నీ డబ్బులే డిపాజిట్ చేయట్లేదు, నీకు ఎలా ఇవ్వస్తాను నీకు లోను అంటాడు. అట్లా నువ్వు పుణ్యకర్మలే ఆచరించవు, దాన ధర్మాదులే చెయ్యవు, యజ్ఞ యాగాదులే చెయ్యవు, పరోపకారం చేయడానికి కనీసం మాట కూడా రాదు. అలాంటి వాడికి నీకు సక్సెస్ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఒకవేళ కొంతమందిని చూస్తూ ఉంటాం, చాలా పాపాలు చేస్తూ ఉంటారు. నేను అదే అడగాలనుకున్నా. చాలా మంది పాపాలు చేస్తూ ఉంటారు, కానీ వాడు చాలా ఉన్నతంగా ఉంటాడు. అంటే అది గత జన్మలో పుణ్యం వల్ల, గత జన్మలో పుణ్యం వల్ల ఈ జన్మలో వాడికి అది ఉంటుంది కదా, అకౌంట్ క్లియర్ కావాలి కదా. క్లియర్ అయ్యేంత వరకు వాడు ఆనందంగా ఉంటాడు. అది ఒకవేళ క్లియర్ అయింది అనుకోండి, అది ఈ జన్మలో అవ్వచ్చు, వచ్చే జన్మలో అవ్వచ్చు. అది క్లియర్ అయింది అనుకోండి, అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది చాలా డైట్ చేసి చాలా ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని రోజులు ఏమీ చేయకుండా విడిచిపెడతాడు. కానీ ఏమి చేయకుండా విడిచిపెట్టినంత మాత్రానే రోగాలు అటాక్ అవుతాయా? లేదు. ఈ చేసిందంతా ఉంటది కదా, ఇది మన బాడీలో రోగ నిరోధక శక్తి పెంచి ఉంటుంది కదా. ఆ ఉన్నదాన్ని వచ్చే రోగాన్ని తట్టుకొని ఉంటుంది, వీడు ఉంటాడు. అరే నేను ఇవాళ ఎక్సర్సైజ్ చేయలేదు, అరే నాకు కరోనా వస్తుందో ఇంకోటి వస్తుందో అని భయపడతాడా? భయపడి ఎన్ని రోజులు చేసింది ఉంటుంది కదా. అట్లానే ఈ జన్మాంతరాల్లో చేసుకున్న పుణ్యం అంతా కూడా వీడి అకౌంట్ లో ఉంటుంది. అకౌంట్ లో ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు చెడ్డ పనులు చేయొచ్చు, కానీ వెనకాల ఉంది కదా, అది సపోర్ట్ ఇస్తూ ఈ జన్మలో మిమ్మల్ని సుఖంగా ఉంచుతుంది, అదృష్టవంతులుగా చేస్తుంది. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, ఒకడు చాలా సక్సెస్ అవుతాడు, ఒకడు ఏం చేయకుండా ఊరికే ఉంటాడు. కారణం ఏంటి మరి? వాడికి ఏంది వీడికి ఏంది, అదే డబ్బులు వాడుకున్నా, అదే ఇల్లు వీడుకున్నా, అదే తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఏంట్రా అంటే ఇదే కారణం. ఈ అదృష్టం అనేది పూర్వజన్మలో చేసుకున్న పుణ్య విశేషం ద్వారా ఈ జన్మలో అదృష్ట రూపంలో మనకు కనిపిస్తుంది. అది కనిపించింది మనకు కార్యాచరణ అవుతుంది, మనకు అనుభవంలో కూడా వస్తుంది. కానీ ఈ జన్మలో చేసుకుంది కూడా ఇప్పుడు కనిపిస్తుందా అని ఇంతకుముందు అడిగారు. ఈ అత్యుత్కటై పుణ్య పాపై ఇహైవ ఫలమశ్నుతే అని అంటుంది శాస్త్రం. ఏదైనా విపరీతంగా చేయాలంట, ఏదో కొంచెం చేసి విడిచిపెట్టకూడదు. భక్తితో విపరీతమైన కర్మ చేయాలి. అత్యుత్కటై అంటారు, మీరు భగవంతుణ్ణి విపరీతంగా ఆరాధించాలి. అలా ఆరాధించడం వల్ల ఏమవుతుంది, ఇహైవ ఫలమశ్నుతే. మీరు కొంచెంగా ఆరాధించారు అనుకోండి, అది నెక్స్ట్ కాలాంతరంలో చూపిస్తుంది. చాలా ఎఫర్ట్ పెట్టిన పని మీకు తొందరగా అవుతుంది. ఏదో ఒక పని ఉంది, ఒక పని మీద తీసుకున్నారు, చాలా ఎఫర్ట్ పెట్టారు, రాత్రి పొద్దున అదే పనిగా దాని మీద మైండ్ ఇచ్చి విషయాలు తెలియక తెలుసుకున్న విషయాలు తెలుసుకొని దాన్ని ఎట్లా అయితే పూర్తి చేయాలని అనుకుంటారు కదా, అది తొందరగా పూర్తి అవుతుంది. కానలే రోజు వెళ్తున్నాం వస్తున్నాం అది జరుగుతుంది అంటే అది కాలాంతరంలో మీకు ఆ ఎఫెక్షన్ చూపిస్తే మీకు పేరు వస్తుంది. మీరు ఇప్పుడు ఉన్నారు, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంగా ఏం చేయాలి, ఎలా చేస్తే మనం జనాలకు ఒక మంచి మాట చెప్పడానికి అవుతుంది అని మీరు ఆలోచిస్తున్నారు కదా. అలా ఆలోచిస్తే మనం జనాలకు ఒక మంచి మాట చెప్పడానికి అవుతుంది. అలా వద్దు, స్వామి వచ్చారు, ఇంటర్వ్యూ చేసాము, ఏదో జనాలకు చూపిస్తున్నాము అంటే అది ఎలా మనం రీచ్ అవ్వాలి. జనాలకి మంచి మాట చెప్పడానికే అక్కడ మీరు కష్టపడుతున్నారు, ఇక్కడ నేను కష్టపడుతున్నాను. అలా జనాలకి మంచి మాట చెప్పాలనే అత్యుత్కట ఉంది కదా, చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం కదా, ఆ ప్రయత్నం రీచ్ అవుతున్నాం. అట్లే పుణ్య కర్మలు కూడా చాలా గట్టిగా చేయాలి. చేసినప్పుడు యజ్ఞం చేసినా, యాగం చేసినా, ఇంట్లో పూజ చేసుకున్నా, దాన ధర్మాదులు చేసినా మనస్ఫూర్తిగా పత్రం పుష్పం ఫలంతో ఏమో ఇంతకుముందు ఒక మాట కూడా చెప్పుకున్నాం, భక్తితో చేయాలి. అలా చేస్తే ఖచ్చితంగా ఈ జన్మలో అనుభవిస్తారు. రెమెడీలు ఊరికే చెప్పరు కదా. అవును, మనం ఇవాళ టాబ్లెట్ వేసుకున్నాం, ఒక 6 hours కి దాని అనేది దాని ఉంటుంది, పవర్ అనేది స్టార్ట్ అవుతుంది, అప్పటి వరకు ఉంటుంది. అక్కడ సమయం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ ఫలితం ఉంటుంది. కానీ భగవత్ సేవ కూడా విపరీతంగా చేయాలి. ఎక్కువ చేయడం ద్వారా ఈ జన్మలోనే దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఉంటుంది. ధన్యవాదాలండి. నమస్తే.